హలో మా బ్రోస్ ఫుడ్ సిరీస్ లో సీఫర్ కస్టర్డ్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కానీ మా కస్టర్డ్ వెనక చాలా బ్యాక్ స్టోరీ ఉంది. అదంతా ఈ వీడియోలో చెప్తా వినండి. మా సీఫర్ క్యారెట్ ఎందుకు, మన ఇంట్లో కస్టర్డ్ పౌడర్ ఉండాలి కదా, దాంతో చేసే అన్న. కస్టర్డ్ పౌడర్ తీసి చూస్తే దాన్ని ఆల్రెడీ డేట్ అయిపోయి 2 years అయిపోయింది. అలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మా ఇంట్లో బాదం మిక్స్చర్ పౌడర్ ఉందన్నమాట. అది కలిపేసి చేసేద్దాం అనుకున్నాం. అందులో కార్న్ ఫ్లోర్ వేసేసి చెక్కదనానికి వాటర్ లో కలిపేసి చేసేసాం, కానీ కలర్ రాలేదు. నేను మొన్నే సూపర్ బజార్‌కెళ్ళినప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ పౌడర్ కొనుక్కున్నాము. అదైతే కలర్ కోసం యాడ్ చేసేసి పైన పిస్తా అన్ని ఫ్రూట్స్ ఏసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాం. ఫ్రిడ్జ్‌లో పెట్టే ముందే టేస్ట్ చూసి పెట్టాము. టేస్ట్ అయితే చాలా బావుంది. ఓకే అయితే ఇంక పర్లేదు అనుకుని పెట్టేసాము. అంతే. టేస్ట్ బావుండేసరికి లంచ్ చేయాలని కూడా అనిపించట్లేదు. కస్టర్డే తినాలనిపిస్తుంది. అది సెట్ అవ్వకుండానే దాన్ని తీసుకొని ఓ రౌండ్ ఏసేసాం నేను, మమ్మీ. తర్వాత ఒక 2, 3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో ఉండేసరికి అది ఫుల్‌గా ఫ్రీజ్ అయిపోయింది. అప్పుడు తిన్నా. సూపర్ ఉంది టేస్ట్ అయితే. బై గైస్.